నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ వ్యవహరించనున్నారు. కొత్త మేయర్ ఎన్నిక జరిగే వరకు ఆయన మేయర్ గా కొనసాగనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, రూప్ కుమార్ ఎంపికకు సంబంధించి సమాచారం ఏంటి? అసలు నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రోజుకు ఒక మలుపు జరిగింది. వారం రోజులు వైసీపీ ఈ కొన్ని ప్రలోభ పెట్టడం, ఈ గొడవలతో చివరికి వైసీపీ వాళ్ళే అంటే ఈ అవిశ్వాస తీర్మాన సమావేశం జరిగితే ఘోర అవమానం పొందుతామనే ఉద్దేశంతో, అంటే వారికి సంఖ్యాబలం లేకుండా కూడా వారు ఈ గొడవలు అనేది సృష్టించడం జరిగిందని కూడా టీడీపీ వాళ్ళు విమర్శలు అనేది చేశారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసులు ఇవన్నీ కూడా వైసీపీ ఇవ్వడం జరిగింది. ఆ కిడ్నాప్ కేసులు ఇచ్చిన కార్పొరేటర్లు అందరూ కూడా తిరిగి టీడీపీలో చేరారు. సంఖ్యాబలం 12 ఉన్న సంఖ్యాబలం చివరికి 7-8 మధ్య ఉండడంతో ఇదంతా కూడా ఇంకా అవిశ్వాస తీర్మానంలో ఘోర వైఫల్యం చెందుతామనే ఉద్దేశంతోనే చివరి అస్తంగా మేయర్ శ్రవంతి చేత రాజీనామా చేయించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అదే పరిస్థితుల్లో శనివారం ఇది సంబంధించిన రాజీనామా అర్ధరాత్రి రాజీనామా చేయాలని సంచలనంగా ప్రకటన చేశారు. అదేవిధంగా ఆదివారం రాజీనామా సంబంధించిన పోస్టులు వాట్సాప్ లో పోస్టు పంపించడం జిల్లా కలెక్టర్ కి జరిగింది. ఆదివారం రాత్రికి చివరి కలెక్టరేట్ కి వచ్చి రాజీనామా పత్రాన్ని సమర్పించడంతో రాజీనామాను ఆమోదించారు. దీనికి సంబంధించి వెంటనే ప్రభుత్వం నుంచి కూడా ఉత్తర్వులు వచ్చాయి. తాత్కాలికంగా మేయర్ గా అంటే మళ్ళీ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే వరకు, కొత్త మేయర్ని ఎన్నుకునే వరకు డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతారు. రూప్ కుమార్ యాదవ్ దీనికి సంబంధించి రేపు 18వ తారీఖున జరిగే అవిశ్వాస తీర్మాన స్థానంలో వారు మార్పు చేసి కౌన్సిల్ సాధారణ సమావేశంగా మార్పు చేశారు. ఈ సాధారణ సమావేశంలో మేయర్ రాజీనామా సంబంధించి ఆమోద ముద్ర కూడా కార్పొరేటర్లు అందరూ కూడా చెప్తారు. అయితే సంఖ్యాబలం దాదాపు ఇప్పటికీ టీడీపీకి 42 నుంచి 45 వరకు, 44 డివిజన్లలో 45 మంది కార్పొరేటర్లు టీడీపీకి ఉన్నారు. ఈ సంఖ్యాబలంతో రేపు 18వ తారీఖు సమావేశం కూడా సాధారణ సమావేశం అనేది జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈ సంబంధించి 3 నెలల పాటు ఈ ఎన్నిక జరిగే వరకు రూప్ కుమార్ యాదవ్ మేయర్ గా ఉంటారు. అంటే ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ నెల్లూరు కార్పొరేషన్ టీడీపీలో 53వ డివిజన్ లో ఉన్న దేవరకొండ సుజాత పేరుని ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చర్చకి వచ్చింది. అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆమెనే దేవరకొండ సుజాతని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా మేయర్ గా రూప్ కుమార్ ఉంటారు. రూప్ కుమార్ కూడా రాజకీయాల్లో 2005, 2014, 2019లో కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. మొదట ఆయన 2005లో టీడీపీ నుంచి కార్పొరేటర్ గా ఎన్నిక కావడం, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళడం, మధ్యలో అంటే ఆయన ఎన్నికల 2 ఏళ్ల ముందే రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి వచ్చిన తర్వాత రూప్ కుమార్ ఇద్దరు రావడం జరిగింది. ఇద్దరు బయటికి రావడంతో కార్పొరేషన్ వైసీపీ మొత్తం కూడా 54 డివిజన్లు వైసీపీకి ఉండేవి. రూరల్ ఎమ్మెల్యే వెంబడి రూప్ కుమార్ వెంబడి, అదేవిధంగా మంత్రి నారాయణ సంబంధించిన వారందరూ కూడా బయటికి రావడంతో వైసీపీకి పూర్తిగా సంఖ్యాబలం అనేది తగ్గిపోయింది. సంఖ్యాబలం తగ్గడంతో అక్కడ అభివృద్ధి పనులు చేసే పరిస్థితులలో కూడా వైసీపీ మేయర్ శ్రవంతి గాని వారి నుంచి ఎటువంటి అభివృద్ధి పనులు వైసీపీ ప్రభుత్వంలో ఏమీ చేయలేకపోయారు. దీంతో కార్పొరేటర్లు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాదాపు 4 ఏళ్ల పాటు అసంతృప్తితో ఉన్న ఈ కార్పొరేటర్లు అందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యేతో మాట్లాడి కలెక్టర్ అనుమతితో అవిశ్వాస తీర్మానం 18వ తారీఖు అనుకున్నారు. ఇది అంతకంటే ముందే ఈ శ్రవంతి రాజీనామా చేయడంతో రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో నెల్లూరు కార్పొరేషన్ లో కేవలం 1 ఏడాది మాత్రమే ఉంది. ఈ ఏడాది అభివృద్ధి పనులు ఎలా చేయాలన్న దాని మీదనే రేపు కౌన్సిల్లో సమావేశంలో చర్చిస్తారు. అంటే కార్పొరేషన్ అనేక పనులు కూడా మేయర్ శ్రవంతి వైసీపీలో ఎన్నికైన తర్వాత భర్త జయవర్ధన చేసిన అక్రమాలతో కూడా అనేక కేసులు కూడా ఉన్నాయి. వీటి మీద కూడా రేపు సాధారణ సమావేశంలో తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. అశ్వని, ధన్యవాదాలు రాజారావు.